ముందు క్లాస్లో మీకు గుణింతాలు నేర్పించారు మేడం. గుణింతాల్లోని ఏ గుణింతాలు నేర్చుకున్నారు? ఖా గుణింతం నుంచి మేడం మీకు ఎలా రాయాలో చూపించారు కదా. మీరు ఈరోజు గుణింతాల్లోన ఫస్ట్ బిఫోర్ క్లాస్లోనే ఏం నేర్చుకున్నారన్న ముందు క్లాస్లోనే గుణింతాలలోన యా గుణింతాలు కంప్లీట్ అయ్యాయి. మా యా గుణింతాలు మీకు మేడం ఎలా రాయాలో చూపించారు కదా. టుడే ఐఎమ్ షో టు యూ సిఏ మా యా తర్వాత మనకి ఏ లెటర్ వస్తుంది? యా అక్షరమాలలో హల్లుల్లో యా లెటర్ ఉంటుంది. యా లెటర్ తర్వాత మనకి ఏ లెటర్ వస్తుంది? రా లెటర్. రా లెటర్కి సంబంధించిన గుణింతాలు ఎలా రాయాలో నేను ఇప్పుడు మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. చూడండి, in your you like this type of lines is there. ఓకే మా, ఇలా మీకు లైన్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు రా గుణింతం ఎలా రాయాలో నేను బోర్డు మీద రాస్తాను చూడండి. ఫస్ట్ రాకు తల కట్టిస్తే రా, రాకు తల కట్టిస్తే రా, రాకు సిఏ రా తర్వాత ఏమొస్తుంది మనకు? రా, రాకు దీర్ఘమిస్తే రా, రాకు దీర్ఘమిస్తే రా. నెక్స్ట్ రా గుడిస్తే రీ, రా గుడిస్తే రీ, రాకు గుడి దీర్ఘమిస్తే రీ, రా గుడి దీర్ఘమిస్తే రీ. రా కొమ్మిస్తే రు, రాకు కొమ్మిస్తే ఏమవుతుంది? రు. రా కొమ్ము దీర్ఘమిస్తే రూ. ఓకేనా? తల గుణితం గుర్తులు ఏమవుతుంది? తలకట్టు దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం తర్వాత మనకి ఏమొస్తుంది? రుత్వం. ఏమొస్తుంది? రాకు రుత్వం ఇస్తే రు, రాకు రుత్వం ఇస్తే రు, ఇలా రాయాలి. ఓకేమా? రు రు. నెక్స్ట్ సియర్ వృత్తం దీర్ఘం తర్వాత రా వృత్తం దీర్ఘం ఏమవుతుంది? రు. రు తర్వాత ఏమవుతుంది? రే, రా కేత్వం ఇస్తే రే, రా కేత్వం ఇస్తే రే, రా కేత్వం ఇస్తే రే. రా కేత్వం దీర్ఘమిస్తే రే, రా కేత్వం దీర్ఘమిస్తే రే. రా కైత్వం ఇస్తే రై, రా కైత్వం ఇస్తే రై. ఐత్వం తర్వాత మనకి ఏమొస్తుంది? ఓత్వం. ఏమొస్తుందన్నా? ఓత్వం. రా కోత్వం ఇస్తే రో, రా కోత్వం ఇస్తే రో. రో తర్వాత ఏమొస్తుంది? రాకు ఓత్వం దీర్ఘమిస్తే రో, రాకు ఓత్వం దీర్ఘమిస్తే రో. ఓత్వం దీర్ఘం తర్వాత రా కౌత్వం ఇస్తే రౌ, రా కౌత్వం ఇస్తే రౌ. రౌ తర్వాత ఏమొస్తుంది? రా పక్కన సున్నా పెడితే రమ్, రా పక్కన ఒక సున్నా పెడితే ఏమవుతుంది? రమ్. తర్వాత రా పక్కన విసర్గ రాస్తే ఏమవుతుంది? రహ, రా పక్కన విసర్గ రాస్తే ఏమవుతుంది? రహ. సియర్ రాకు తలకట్టేస్తే రా, రాకు దీర్ఘమిస్తే రా, రా గుడిస్తే రీ, రా గుడి దీర్ఘమిస్తే రీ. రా కొమ్మిస్తే రు, రా కొమ్ము దీర్ఘమిస్తే రు. రాకు వృత్తం ఇస్తే రు, రాకు వృత్తం దీర్ఘమిస్తే రు. రా కేత్వం ఇస్తే రే, రా కేత్వం దీర్ఘమిస్తే రే. రా కైత్వం ఇస్తే రై, రా కోత్వం ఇస్తే రో. రా కోత్వం దీర్ఘమిస్తే రో, రా కౌత్వం ఇస్తే రౌ. రా పక్కన ఒక సున్నా పెడితే ఏమవుతుంది? రమ్, రా పక్కన విసర్గ రాస్తే రహ. ఓకేనా? సియర్ రా తర్వాత మనకు ఏమవుతుంది? యా రా తర్వాత రా తర్వాత లా లెటర్. లా లెటర్కి సంబంధించి గుణితాలు ఎలా రాయాలో మీకు ఇప్పుడు నేను రాసి చూపిస్తాను చూడండి అన్న. నోట్బుక్లో మీకు ఇలా ఉంటాయి లైన్స్. ఈ 2 లైన్స్లోనే మీరు ప్రాక్టీస్ చేయాలి. 2 లైన్స్లోనే. ఓకేమా? సియర్
రా తర్వాత మనకి ఏ లెటర్ వస్తుంది లా. లాకి తలకట్టు సేమ్ ఏముంటుందనే ఇలానే ఉంటుంది. మామూలుగా మనకి లెటర్స్లో ఎలా రాస్తామో అలానే రాస్తాము. తలకట్టు తర్వాత లాకు దీర్ఘం ఇస్తే లా. లాకు దీర్ఘం ఇస్తే లా. లా దీర్ఘం తర్వాత మనకి ఏమొస్తుంది గుర్తుల్లోనా గుర్తుల్లోనా లీ. లాకు ఇక్కం ఇస్తే లీ. లాకు గుడిస్తే లీ. లా గుడిస్తే లీ. లా గుడి దీర్ఘం ఇస్తే లీ. లా గుడి దీర్ఘం ఇస్తే లీ. ఓకేనా సియర్. నెక్స్ట్ లా కొమ్మిస్తే లు. లా కొమ్మిస్తే లు. లా కొమ్ము దీర్ఘం ఇస్తే లు. లా కొమ్ము దీర్ఘం ఇస్తే ఏమవుతుంది లు. నెక్స్ట్ లాకు వృత్తం ఇస్తే లురు. ఓకేనా. నెక్స్ట్ లాకు వృత్తం దీర్ఘం ఇస్తే లు. నెక్స్ట్ సియర్ వృత్తం దీర్ఘం తర్వాత మనకి ఏమొస్తుంది గుండె గుర్తులో ఏకం. లా ఏకం ఇస్తే లే. లా ఏకం ఇస్తే లే. లా ఏకం దీర్ఘం ఇస్తే లే. లాకి తాకి తేడా చూడండి. లా ఇలా రాస్తామా తా మనకు ఇలా రాస్తాము. ఇలా రాసి ఇలా రాస్తాము. సియర్ ఇలా జస్ట్ సర్కిల్సే తే అవుతుంది. బాగా అబ్జర్వ్ చేసి రాయాలమ్మా. ఓకేనా. లా ఏకం దీర్ఘం ఇస్తే లే. నెక్స్ట్ లా కైత్వం ఇస్తే లై. లా కైత్వం ఇస్తే లై. నెక్స్ట్ సియర్ లా కోత్వం ఇస్తే లో. లా కోత్వం ఇస్తే లో. లాకు ఒత్తం దీర్ఘం ఇస్తే లో. లా కోత్వం దీర్ఘం ఇస్తే లో. నెక్స్ట్ లా కౌత్వం ఇస్తే లవ్. లా కౌత్వం ఇస్తే లవ్. నెక్స్ట్ లా పక్కన సున్నా పెడితే లం. లా పక్కన ఒక సున్నా రాస్తే ఏమంటాం దాన్ని లం. లం తర్వాత లా పక్కన రెండు సున్నాలు రాస్తే లహా. లా పక్కన విసర్గ అని కూడా అంటారు దాన్ని. లా పక్కన రెండు సున్నాలు వస్తే విసర్గ అంటే సారీ లహా అని అంటారు. ఓకేమా. సియర్ లా లా లీ లీ లు లు లురు లురు లే లే లై లో లో లవ్ లం లహ. నెక్స్ట్ సియర్ లా తర్వాత మనకు యారా రావాలి వస్తుంది యా రా లా. లా తర్వాత మనకి ఏం వస్తుంది వా. లా తర్వాత వా. వా గురించి నేను బోర్డు మీద రాస్తున్నాను చూడండి సియర్. మీరు కూడా మీ నోట్బుక్లోనే ఇలానే ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రాక్టీస్ చేస్తేనే మీకు బాగా రోజు లెటర్స్ రోజు వింటారు. రోజు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. సీనా. నెక్స్ట్ వాకు తలకట్టిస్తే వా. వా లెటర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే రాయాలి. వా వా. వాకు దీర్ఘం ఇస్తే వా. నెక్స్ట్ వా గుడిస్తే వి. వా గుడిస్తే వి. వా గుడి దీర్ఘం ఇస్తే వి. ఓకేమా. వా కొమ్మిస్తే వు. వాకు కొమ్మిస్తే వు. కింది నుంచి రావాలి. లైన్ కింది నుంచి మీకు కొమ్ము రావాలి. వా కొమ్ము దీర్ఘం ఇస్తే ఊ. వా కొమ్ము దీర్ఘం ఇస్తే ఊ. నెక్స్ట్ వాకు వృత్తం ఇస్తే బ్రూ. 2 లైన్స్లోనే లెటర్ రాయాలి. ఒత్తులు సైడ్ వస్తాయి. వాకు వృత్తం ఇస్తే బ్రూ. వాకు వృత్తం దీర్ఘం ఇస్తే బ్రూ. ఓకేమా. సియర్. నెక్స్ట్ బ్రూ తర్వాత మనకి ఏమొస్తుంది వృత్తం దీర్ఘం తర్వాత ఏకం. వాకు ఏకం ఇస్తే వే. వాకు ఏకం ఇస్తే వే. ఇలా లైన్ టచ్ చేసేసి ఇలా రాయాలి. వా రాసేసి వాకు ఏకం. ఓకే. వే. వాకు ఏకం దీర్ఘం ఇస్తే వే. వాకు ఏకం దీర్ఘం ఇస్తే వే. నెక్స్ట్ వా కైత్వం ఇస్తే వై. వా కైత్వం ఇస్తే వై. ఓకేమా. నెక్స్ట్ సియర్
వాకోత్వమిస్తే ఓ. ఓత్వం తర్వాత మనకి ఏమిటి? ఓత్వం దీర్ఘం. వాకు ఓత్వం దీర్ఘం ఇస్తే ఓ. నెక్స్ట్ వాక్ ఔత్వం ఇస్తే వౌ. వాకు ఔత్వం ఇస్తే వౌ. ఓకేమా? నెక్స్ట్ హియర్ వా పక్కన ఒక సున్నా రాస్తే వం. వా పక్కన రెండు సున్నాలు రాస్తే ఏమవుతుంది మనకు? వహ. వా పక్కన రెండు సున్నాలు రాస్తే వహ. హియర్ వా. వాకు తలకట్టిస్తే వా. వాకు దీర్ఘం ఇస్తే వా. వాక్ గుడిస్తే వి. వాక్ గుడి దీర్ఘం ఇస్తే వి. వాక్ కొమ్మిస్తే ఊ. వాక్ కొమ్ము దీర్ఘం ఇస్తే ఊ. వాకు వృత్తం ఇస్తే వృ. వాకు వృత్తం దీర్ఘం ఇస్తే వృ. వాక్ ఏత్వం ఇస్తే వే. వాకు వేత్వం దీర్ఘం ఇస్తే వే. వాక్ ఐత్వం ఇస్తే వై. వాక్ ఓత్వం ఇస్తే ఓ. వాకు ఓత్వం దీర్ఘం ఇస్తే ఓ. వాక్ ఔత్వం ఇస్తే వౌ. వా పక్కన ఒక సున్నా రాస్తే వం. వా పక్కన రెండు సున్నా రాస్తే వహ. ఓకేనా? సియర్ ఈ గుణింతాలు ఈ మూడు లెటర్స్ సంబంధించిన గుణితాలు మీరు ఈరోజు ప్రాక్టీస్ చేయండి అన్న స్లేట్లోన. ఈ లెటర్ గుణితాలే మేడం రాసి సెండ్ చేయండి అన్న. ఓకే? రోజు గుణింతాలు రోజు నేర్చుకుంటే మీకు ఈజీగా అవుతుంది. గుణింతాలు వస్తేనే మనకు తెలుగు చదవడం రాయడం కూడా వస్తుంది, ఐడెంటిఫై చేయగలుగుతారు. ఓకేనా? టుడే క్లాస్ ఈజ్ కంప్లీటెడ్ చిల్డ్రన్. సైలెంట్ చిల్డ్రన్.